నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక. డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే నగరంలోని 42వ వార్డులో 130 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి 20 కోట్లతో పనులకు టెండర్లు పిలిచామని సిటీ ఎమ్మెల్యే తెలిపారు. 50వ వార్డులో 40 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఇవాళ మరో 35 లక్షల పనులు జరుగుతాయని చెప్పారు. ఇక 2.50 కోట్లతో పనులు టెండర్ దశలో ఉన్నాయన్న ఎమ్మెల్యే ఈ వార్డులో 5 కోట్లతో అభివృద్ధి జరిగినట్లయితే సగర్వంగా చెబుతున్నామని ఎమ్మెల్యే వివరించారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మీరు గమనించినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 నెలల్లో 50 వార్డులో చేసిన పనుల యొక్క విలువ 1,77,00,000. 1,77,00,000తో ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసుకున్నాయి. అది కాకుండా ఇంకొక 30 లక్షలు రోడ్స్ డ్రైన్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే 2,07,00,000 పనులు పూర్తి చేసుకున్నాం, పనులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఈరోజు 35 లక్షలతో పనుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. అంటే సుమారు 2,50,00,000. బాగా చెప్పారే మీరే, 2,50,00,000. ఇది కాకుండా ఇప్పుడు టెండర్ స్టేజ్ లో మరొక 2.5 కోట్లు టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. అంటే మొత్తం కలిపి ఈ 50 వార్డులో ఈ 15 నెలల్లో ఎవరైతే మా నాయకత్వం ఉందో, వార్డ్ ఇన్ఛార్జ్ అయిన రవి యాదవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దళిత రత్న కాశీ నవీన్ గారు, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరి యొక్క సహకారం సూచనలతో ఈ 15 నెలల్లో 5 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు 50 వార్డులో చేసామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. రాజమండ్రి